Audio Jungle. Audio Jungle. హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి జున్ను. ఇక్కడ యూకేలో మాకు కామధేను పాల జున్ను పౌడర్ దొరికింది, దాంతోనే జున్ను చేయబోతుంది. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 100 to 150 grams బెల్లం అయితే కావాలి. పంచదారతో కూడా చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. ఈ బెల్లం అయితే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇక్కడ బెల్లం ఎందుకో అంత టేస్టీగా అనిపించలేదు నాకు. మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకుందాం. ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసి కొంచెం వాటర్ పోసి దీన్ని కరిగించుకుందాం. ఇలా వేస్తే దీనిలో ఉన్న డస్ట్ మొత్తం జున్నులోకి వెళ్ళి మనకి తినేటప్పుడు అంత టేస్ట్గా అనిపించదు. అందుకే దీన్ని కరిగించుకొని వడకట్టుకుందాం. ఇది కరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసేసుకోవాలి. ఈ జున్ను ప్రిపేర్ చేయడానికి మనం పచ్చి పాలనే వాడాలండి, కాగబెట్టినవి కాదు. ఇలా 1/2 లీటర్ పాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కామధేను పాల జున్ను పౌడర్ని యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొంచెంగా అయినా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒకేసారి అయినా వేసుకొని కలిపేసుకోవచ్చు. చేతితో లేదా స్పూన్తో మనకి ఎట్లా వీలుగా ఉంటే అలా కలిపేసుకోవచ్చు. నేనైతే ఇలా చేతితో కలుపుతున్నాను. ఉండలేమీ లేకుండా పౌడర్ మొత్తం పాలలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఉండలుంటే మళ్ళీ పాలు విరిగిపోతాయి, జున్ను కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు ఇందులోకి మనం మిరియాల పొడిని యాడ్ చేసేసుకుందాం. ఈ మిరియాల పొడి కొంచెం ఘాటుగా ఉండిద్ది కాబట్టి చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చండి. స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం కూడా తీసుకొని మనం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. దానికోసం ఇలా సిద్ధం చేసుకున్నాం. ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక 2 glasses వరకు వాటర్ పోసుకొని తర్వాత ఈ బౌల్ని పెట్టి మూత పెట్టి క్లోజ్ చేయాలండి. ఈ జున్నుని ఒక 20 నుంచి 25 minutes వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 25 minutes తర్వాత చూస్తే ఈ జున్ను మనకి రెడీ అయిపోయి ఉండిద్దండి. ఒక ఫోర్క్ తీసుకొని లోపలికి గుచ్చితే ఏమీ అంటకుండా వస్తే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ జున్ను కొంచెం ఆరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం.